Yeah, hi guys, we are here to RK Beach. ఇక్కడ చూసారు స్టార్ ఉంది. విజయ్ బీచ్కి వంటలు కూడా వచ్చేసాయి. బట్టి ఆర్డర్ చేసాం, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది. నాకు దొరకదు. ఏ చేపానికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలుసు. పాడేరులో ఒక అమ్మాయి నా లవ్లో పడింది. నా పిల్లం భూదేవి వాడు తీసుకెళ్ళింది మైనింగ్. ఇగో ఈ అమ్మాయి ఉందా, ఇలాగ తల మీద పెట్టుకుని నన్ను టాప్ నక్సలైట్ మావోయిస్ట్ లీడర్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేసింది మా చుట్టూ. ఇప్పుడు మేము కలిసింది ఈఎంఐ స్వామి అంట. ఇక్కడ హార్స్ వాకింగ్ ఉంటుంది. పామ్ ఆయిల్ ట్రీస్ అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. గుండుగాడు ఉన్నాడే, ఫోటో తీయమని తీస్తున్నా చూడండి స్టైల్. హాయ్ గైస్, వీఆర్ హియర్ టు ఆర్కే బీచ్. లాస్ట్ టైం అయితే ప్లాన్ చేసాం, కాకపోతే వచ్చేటప్పుడు నైట్ అయిపోయింది లంబసింగి ట్రిప్ నుంచి. సో ఈసారి మళ్ళీ రీలాగింగ్ చేశాను. ఇదేమొచ్చి ఇప్పుడు పెట్టినవి, అండ్ లంబసింగి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ పెట్టాను. అవన్నీ నైట్ విజువల్స్. ఇక్కడ సమ్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. స్టాల్ చూసారు కదా, మొత్తం గవ్వలతో డిఫరెంట్గా చేసి ఉన్నాయి. గవ్వలతో చేశారు, అవైలబుల్గా ఉంటాయి. అక్కడ చేపలు, చాలా ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. ఆర్కే బీచ్ ఉన్నాయి, జస్ట్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ షాప్ ఉంది కదా, అన్నీ అవి బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ. ఇక్కడ చూసారు స్టార్ ఉంది, 2 స్టార్స్ ఉన్నాయి. కాకపోతే ఒరిజినల్ తయారు చేసిన తెలియదు, మ్యాక్సిమం తయారు చేసినవి ఉంటాయి. ఈ రాక్ ఉంది కదా, చూసారు కదా, బ్యూటిఫుల్ ఉంది. ఆర్కే బీచ్లో ఇది ఒక అట్రాక్టింగ్ పాయింట్ అనమాట. సో చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసాం. చూసారు రాక్, అక్కడ రాక్ ఉంది. అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ బాగా హైట్ ఉంది, జస్ట్ మిస్. చూసారు కదా, వాటర్ ఇట్లా వచ్చి ఫాలో అవుతుంది, పైకి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, అంతా షిప్పింగ్ హార్బర్ అనమాట. ఇక్కడ పర్మిషన్ లేదు. ఎవ్రీడే ఈవినింగ్ ఆర్కే బీచ్ అయితే ఎప్పుడు రద్దీగా ఉంటుంది, జనాలు ఉండనే ఉంటారు అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, అది నో హోటల్. ఇదివరకు హోటల్లోకి వెళ్ళలే. అక్కడ ఎవరో సాయిబాబా ఫోటో పెట్టారు, ఫొటోస్ అయితే దిగుతున్నారు. బీచ్కి చాలామంది అందుకే వస్తారు మ్యాక్సిమం. చూసారా, ఇక్కడ మొత్తం సాయిల్ ఉంది. కొద్ది ముందుకు వెళ్తే పడతాం అన్నమాట. కింద రాక్స్ ఉన్నాయి, ఆ టైడ్స్ వచ్చి సాయిల్ని కట్ చేసేసింది బాగా. బీచ్ లోతు అయిపోతుంది, డీప్ లోతుగా. ఎందుకంటే పైన ఇదంతా సాయిల్ కలర్ఫుల్గా ఉంటుంది. అదే టైడ్స్ ఉంటాయి కదా, ఆ టైడ్స్ కలర్ మారుతూ ఉంటాయి అంటున్నా. మనం జాగ్రత్త పడతాము. పైకే తిక్కేస్తుంది ఆ బీచ్ నుంచి. చిన్న తోవ ఉంది, తోవలో ఈ అంకుల్స్ కూర్చున్నారు. ఇంకా ఉన్నదే ఎందుకు తోవ, ఇందులో మనం కూర్చున్నారు. అట్లా పైకి కాజాన స్కిడ్ అంత. బ్యాక్ సైడ్ బిగ్ హోటల్స్ భలే ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ ఆడుకున్న పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ వాక్ చేసుకుని నడుస్తుంటే బీచ్, చల్లని గాలి హైలైట్ ఉంటుంది అన్నమాట. సో టైం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. చూపించాను, మనలో పాపులర్ అవ్వాలనుకుంటున్నారు, చూపించమన్నారు. స్టార్ అంట, ఇన్స్టా స్టార్ అంట. చూద్దాం, మన ఛానల్ నుంచి స్టార్ అయిపోతుందేమో. ఇక్కడ పిల్లలు చేత్తో షటిల్ కాక్ ఆడుతున్నారు. బాగున్నాయి. ఇదేది అరేంజ్మెంట్ వైట్. ఐ థింక్ ఇది క్రికెట్ లైవ్ కోసం అని చెప్పేసి అరేంజ్ చేశారు. సో అది అయిపోగా ఈ టెంట్స్ నిండినట్టుంది. లైట్ అయితే అవసరం కనిపిస్తుంది, చూసారు అంత పెద్దగా కనిపిస్తుంది. అవసరం
లైట్ మూమెంట్. చిన్నప్పుడు ఎగురుతుంటే అట్లా చూస్తుండే. మిర్చి బాగుంటుంది, మిర్చి అనమాట, మిర్చి షాప్స్. ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తారు కదా, లైన్గా షాప్స్ ఉంటాయి మనకి. సో జొన్న పొట్టలు ఎక్కడికైనా ఒకలు, అరకులోనా విజయలోనా ఎక్కడైనా. అవసరం విజయ్ బీచ్కి ఒంటెలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు గుర్రాలు ఉండే. ఇట్స్ నైస్. పిల్లాడు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది. సో కొద్దిగా ఆకలి అవుతుంది, అందుకని ఒక బ్రెడ్ బజ్జీ ఆర్డర్ పెట్టా. మిక్స్ చేస్తున్నారు. కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాను, అంటే నేను కారం ఇవన్నీ. బ్రెడ్ బజ్జీ ఆర్డర్ చేసాం, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ అవర్స్ ఇంకా సూపర్ ఉంది. ఆర్కే బీచ్కి వస్తే టేస్ట్ చేయడం మర్చిపోవచ్చు, డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఉండిపోయి గుర్రం వచ్చింది, అక్కడ ఉంటే ఇక్కడ గుర్రం. మిరమిడ్స్ రా, మిస్ అయిపోయాను మనం. సర్లే ఎక్కడి నుంచి చూద్దాం అనిపిస్తుంది. చూసారు కదా షిప్, అది ఏమంటే జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నమాట. వెళ్ళిపోతుంది. చాలామంది పీపుల్స్ అక్కడ ఉన్నారనమాట, ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ వ్యూని. అయితే నడుస్తుందిరా. ఓహో, మనుషులు కింద ఉన్నారా? చూడలే, చీకటిగా ఉంది కదా. రిచ్ పీపుల్స్ పక్కన పెద్ద పెద్ద హోటల్లో, రోడ్ సైడ్ ఉన్న హోటల్లో తింటారు. అలాంటి పీపుల్స్ రోడ్ సైడ్ తింటారు. అయినా సరే అక్కడికన్నా ఇక్కడే ఫుడ్ అనేది టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ వస్తాయి. హోటల్లోకి వెళ్తే బిల్లు బాధేస్తారు దగ్గర. ఉంది ఒక 6 కేజీ ఉంటుందేమో. సోనీ కదా మెటల్, అన్వేషణ మాటిని తీసేసుకున్నాను కానీ దెబ్బ అయిపోయింది, వెయిట్ మోయలేకపోతుంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, అక్కడ ఫామ్ ట్రీస్ ఉంటాయి, ఫామ్ ఆయిల్ ట్రీస్ భలే ఉంటాయి. అవసరం సూపర్ ఉంటుంది ఈవినింగ్. కాకపోతే క్యాప్చర్ చేయడానికి కష్టం ఉంటుంది. లాస్ట్ టైం కూడా అలానే చేసాం, ట్రై చేసాం కానీ క్యాప్చర్ చేయడం చాలా కష్టం అయిపోయింది అన్నమాట. ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ కాకపోవచ్చు, బట్ నేషనల్ ట్రావెలర్ అయినా అవ్వాలనుకుంటున్నా. సపోర్ట్ ఉంటే అవుతుంది. కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ ఏరియాలో ఏదైనా ఫేమస్ స్పాట్స్ ఉండి అవి బయటికి ఎక్స్ప్లోర్ అవ్వకపోతే నాకు కామెంట్లో పింక్ చేయండి. డెఫినెట్లీ మీ ఏరియాకి దగ్గరలో వచ్చినప్పుడు ఆ స్పాట్ని క్యాప్చర్ చేసి డెఫినెట్లీ మన ఛానల్ నుంచి కొద్దిగా అందరికీ తెలిసేలా చేద్దాం. ఓకేనా? సపోర్ట్ కావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, మన కంటెంట్ని అప్పుడప్పుడు షేర్ చేస్తూ కూడా ఉండాలి. సో మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా చేయగలుగుతా. యాక్చువల్ మా గుండె అబ్బాయికి ఫోన్ చేస్తున్నా, అసలు అవ్వట్లేదు. డయల్ చేస్తుంటే చేపలాటకి వెళ్ళిపోయాడు బీచ్లో, ఎటు తిరుగుతున్నాడో తెలియట్లేదు. ఫోన్ చేస్తుంటే బిజీ వస్తుంది, మనసు కనిపించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ నెత్తాలి? ఇక్కడ చెప్పండి గాయస్, ఏం చేద్దాం? ఆయన దొరకదు. ఏ చేపానికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు వచ్చాడు. హ్యాట్ అంటే కొద్దిగా గుండు చేసుకోవడం వల్ల ఈ 2 రోజులు హ్యాట్తోనే తిరిగాను. ఈ రోజే ప్లస్గా నైట్ అయిందని చెప్పి హ్యాట్ అనేది తీసాను. కౌబాయ్లో ఉన్న నార్మల్ బాయ్ని చేశాడు ఈరోజు సొంత నన్ను. ఓలమ్మ ఓల్నాయన సండే ఈవినింగ్ వచ్చేసాం. జనాలు చూసారా? ఇక్కడ అట్రాక్షన్ మెయిన్ జనాలు. సో అందుకనే జనాలనే తీస్తున్నా. అప్పుడు చీమల్లా చిన్న చిన్నగా ఉన్నారు అందరూ. వావ్, అమేజింగ్. లైట్స్ పెట్టారు కదా, లైట్స్ పెట్టడం వల్ల ఆ లైటింగ్ బీచ్లో పడి మెరుస్తున్నాయి అన్నమాట అలలు. ఇవన్నీ మీకు తెలియదు కాదు, ఇది ఆర్కే బీచ్, వైజాగ్. కలరింగ్స్ కావాలంటే బీచ్లోకి వచ్చారు. అదిగోండి లైట్సే కలర్స్, ఇంకేదో అనుకోకండి. ఒక షిప్ ఉన్నట్టుంది, థాట్ దట్ అన్ని షిప్సే. ఇది బీచ్ అన్నమాట.
చూసారా ఫోటోలు దిగుతున్నారు ఆ కుర్రాడు. చాలామంది జనాలు ఉన్నారు అలాగా, మొత్తం అలా మినుగురు పులుగుల్లో ఉన్నారు చూడండి. గుండుగాడు ఒప్పట్లేదు ఫోటో తీయమని. సారీ గుండుగాడు, మా గుండు బాస్ ఫోటో తీయమంటే కర్రీబాకాకి ఫోటో అవసరం బా. అప్పుడు చాలా మంది రిస్క్ కూడా నల్లగా ఉంటాడు, కానీ ఫోటోలు తీసుకోవడం మానేస్తాడా చెప్పు. ఫోటో తీయాలి అంతేనా? గుండుగాడు ఉన్నాడే ఫోటో తీయమని తీస్తున్నా చూడండి నా స్టైల్. ఫోన్ మాట్లాడుకొని అలా వెళ్ళిపోయాడు. ఇటు వెళ్ళిపోయాడు కూడా పాపం తెలీదు. ఆ సెక్యూరిటీ వాళ్ళ కేకలు వెజులు వేసుకొని లైట్ వేస్తే ఇప్పుడు వచ్చాడు. ఫ్యాన్ వెళ్తుంది కదా, అది యాక్చువల్లీ ప్రైవేట్ సెక్యూరిటీ టీం అనమాట. బీచ్లో ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళు ఫ్లాష్ వేసేసి మరి విజిల్ వేసి మరి పిలుస్తున్నారు బయటికి. వాళ్ళకి ట్రక్ ఇచ్చారు, ఆ ట్రక్ పైన తిరుగుతున్నారు అనమాట, ఎలక్ట్రికల్ ట్రక్. సో మంచిదే, గుడ్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ హార్స్ వాకింగ్ ఉంటుంది, హార్స్ ఎక్కి వాక్ చేయొచ్చు. కాకపోతే 100 రూపీస్ ఎంత తీసుకుంటారు. హెడర్లో ఉండాల్సి ఉంటే పాపం ఇక్కడికి వచ్చేసింది. ఎట్లా చూస్తున్నారు, బొమ్మలా కదలట్లేదు అసలు. ఇలా కదిలే బొమ్మ అనుకుంటారు. ఏ మమ్మీ అది నోరు ఆనించింది చూడండి, గుడ్ రెస్పాన్స్ అసలు. ఇక్కడికి వెళ్ళి జొన్న పొట్లు అవ్వట్లేదు, స్వీట్ కార్న్ కాల్చి పడేస్తుంది. కానీ ఇన్స్టాగ్రామ్లో ఇంకా మాడిఫికేషన్ రాలా. యూట్యూబ్లో కూడా చాలా, గూగుల్లో పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే ఒరే సుందర్ పిక్చర్స్ 500 కోట్లు ఎప్పుడు ఇస్తారా అని. పాడేరులో ఒక అమ్మాయి నా లవ్లో పడింది. నా పెళ్ళం భూదేవి తీసుకెళ్ళింది మైనింగ్ మాకు. ఇదే వీడియో ఇగో ఈ అమ్మాయి ఉందా, ఇలాగ తల మీద పెట్టుకుని నన్ను టాప్ నక్సలైట్ మావోయిస్ట్ లీడర్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేశారు మా చుట్టాలు పొలిటీషియన్స్. హైదరాబాద్ 888 గచ్చిబౌలిలో నేను వాళ్ళకి భద్రవారి సుభాషితం నేర్పించి వచ్చేసా. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రత్వం, పాత్రత్వాత ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తత్సుఖమని. ఓకేనా? గణేష్ బగారియా, HBTI కాన్పూర్, జీవన్ విద్య శిబిరం. ఇప్పుడు చూసిన ఈ వ్యక్తి ఒక యూట్యూబర్ అనమాట. ఇక్కడ కల్కి అవతార్ ఏపీ తోట నాయుడు చింత స్వామి అని ఉంది. ఈయన ఇక్కడ చూసా, ఈయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, 2.26K ఫాలోవర్స్ ఉన్నారు. చూడగానే బెగ్గర అనుకున్నా, కాకపోతే రాంగ్. ఈయన స్వామీజీ అనమాట. బట్ ఆర్కే బీచ్లో ఈయనకి ఏం పనో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక గాయన అయితే చూపించాను కదా, ఆయన స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఎందుకు అట్రాక్టివ్ కనిపించింది అంటే ఇంగ్లీష్లో మాట్లాడటం మెయిన్. ఇదేంటి బెగ్గర్ ఇంగ్లీష్లో మాట్లాడటం ఏంటని చెప్పి ఆగాను. సో ఎక్కువ చదివి మత్స్య సింధం పోయిందేమో అనుకున్నాను. అనుకున్నట్టుగా గచ్చిబౌలిలో ఎక్కడో ఉండేవాడంట, ట్రిపుల్ చేశాడంట, నోబెల్ ప్రైజెస్ వచ్చాయంట, మంచి చదివేవాడంట, చాలా అమౌంట్ డబ్బులు సంపాదించాడంట. ఒక 2 వ్యక్తులు ఆయన చీట్ చేసి ఆ డబ్బులన్నీ తీసేసుకుని ఈయనపై కేసు పెట్టేసి జైల్లో వేస్తారంట. తర్వాత అంతేకాకుండా పాడేరులో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట, ఆమె కూడా ఈయన దగ్గర డబ్బులు తీసుకుని ఈయన విడిచిపెట్టేసి మోసం చేసిందని చెప్పేసి చెప్పాడు. చాలా ఏజ్డ్ అనమాట. రోడ్డు పని వెళ్తాను ప్రతి ఒక్కరిని గెలుపుతున్నాడు. మమ్మల్ని చూసి ఏ యూట్యూబర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటున్నాడు. ఆల్రెడీ ఆయనకు ఒక ఛానల్ ఉందంటే అది చూపించాడు. మా గుండబ్బాయి ఉన్నాడు కదా, వెళ్ళి అతనితో మాట్లాడి ఆ ఛానల్ డీటెయిల్స్ తీసుకున్నాడు అనమాట. సో మనిషి ఎందుకు ఇట్లా అయిపోయాడు అని చెప్పేసి దానికి గల కారణాలు ఏంటని చెప్పి చిన్న రీసెర్చ్ చేద్దామని చెప్పేసి ఒకసారి చూసిన. అంతే. ఇంత చదివి ఇంత ఇంగ్లీష్ వచ్చిండే ఏ పనైనా చేసుకొచ్చాను, బట్ ఏజ్లో పోయి రోడ్ సైడ్ ఎట్లా ఎందుకని చెప్పేసి ఇప్పటికీ ఆ క్వశ్చన్ మాకు ఉండిపోయింది. సో గైస్, మనకు వచ్చే మోరల్ ఏంటంటే ఈ స్టోరీ నుంచి ఎవరిని ఎక్కువ నమ్మొద్దు, ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు, నేను మోసపోవద్దు. నమ్మండి, మంచిగా ఉండండి. ఏదైనా పాజిటివిటీ నెగిటివిటీ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, బ్రెయిన్ పెట్టి కొన్నిసార్లు ఆలోచించాలి. సో ఆర్కే బీచ్లో నేను ఒక గుడ్ లెసన్ అయితే నేర్చుకున్నా. సో ఇక్కడితో ఇది ముగించేద్దాం. బాయ్ బాయ్, స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్ సంతోష్.